నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో శుక్రవారం నాడు రాజంపేట జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద అన్నమయ్యకు ప్రజల మొర కార్యక్రమం చేపట్టి అన్నమయ్యకు వినతి పత్రం ఇస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంకు ఉండవలసిన అన్ని అర్హతలు రాజంపేటకు ఉన్నాయని, రాజంపేట జిల్లా చేయకుండా అన్యాయం చేశారని, ఇప్పటికైనా రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కూటమి నాయకులు, విద్యార్థులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నమయ్య నడయాడిన ప్రాంతాన్ని అన్నమయ్య నడయాడిన రాజంపేటని మెప్పించినటువంటి వ్యక్తివి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇండియా చరిత్రలో ఏ ప్రాంతానికి జరిగిన అన్యాయం రాజంపేటకి అన్ని అర్హతలున్న జిల్లా కావాలని దాన్ని ఓవర్లుక్ చేసి గత ప్రభుత్వంలో ఉన్న దుర్మార్గ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నజరానగా ఆయన రాయచోట్ల పుట్టాడని ఆయనకు బహుమతిగా రాయచోట్ల జిల్లా కేంద్రం చేయగలిగారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకటే అప్పీల్ చేస్తున్నాం సార్. అన్నమయ్య సమస్యలో అన్నమయ్యకి జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు సార్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాగ్గేయకారుడు 32,000 కీర్తనలు రాసి వెంకటేశ్వర స్వామి పైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు సార్. ఆయన పేరుని ఇక్కడ నడియాడాడు సార్. ఆయన తాలపాకలో రాజంపేట ప్రాంతంలో ఆయన పేరుని రాయచోటికి పెట్టడం అనేది దారుణం సార్. ఆయనకి గౌరవం ఇవ్వాల్సిన ఆగస్త్యం చాలా ఉంది సార్. ఇవాళ రాయచోటిని చూస్తే ఎందుకు వద్దంటున్నారు యావత్తు ప్రజానీకం అంటే, రాయచోటిలో తాగడానికి నీరు లేవు సార్. మరి మనం అభివృద్ధి మాట్లాడతాం. ఎక్కడ తాగునీరు, ఎక్కడ సాగునీరు ఉంటుంది అక్కడ అభివృద్ధి జరుగుతుంది. మరి తాగేదానికి నీళ్ళు లేని రాయచోటిని మరి రాజంపేట, కోడూరు, బద్వేలు వాసులు అక్కడికి వెళ్ళండి అంటే, ఇక్కడి నుంచి పోవాలంటే అక్కడికి మేము బాటిల్స్లో నీళ్లు తీసుకెళ్ళాలి సార్. దీన్ని అభివృద్ధి అంటారా సార్? ఖచ్చితంగా తిరోగమనమే. మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. ఓటర్స్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ కారణాల చేత ఒక యాంగిల్లోనే మనం జిల్లా చేస్తాము, రాజంపేటని చేయము అనేది పొరపాటు సార్ జరుగుతుంది. ఇక్కడ రాజంపేట, కోడూరు, బద్వేల్లో లక్షలాది మంది మైనర్ విద్యార్థులు ఉన్నారు సార్. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి సార్. లక్షలాది మంది ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. మా హక్కుల్ని తీర్చండి, మా డిమాండ్ నెరవేర్చండి అని చెప్పి వాళ్ళ డిమాండ్, అందరి రాజంపేట ప్రజల డిమాండ్ ఒకటే సార్. అన్నమయ్యకి జరిగిన అన్యాయము, అన్నమయ్య నడియాడను ఈ ప్రాంతాన్ని మీరు జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయాలి సార్. ఈ భవిష్యత్తు తరానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ మీరు రాష్ట్రం ఇవాళ చితికిపోయింది. అటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు గాడిని పెడుతున్నారు అన్ని వ్యవస్థల్ని. మరి ఒక్క రాజంపేటని మాత్రమే 30 ఏళ్ళు వెనుకబెట్టేట్టు చేశారు సార్. ఈ ఒక్క తప్పు గత ప్రభుత్వం చేసిన తప్పుని మీరు రెక్టిఫై చేస్తారు సార్ గొప్ప మనసుతో. అన్నమయ్య సాక్షిగా అన్నమయ్యనన్న దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని గుర్తుపెట్టుకొని రాజంపేటని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయండి సార్ తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అన్నమయ్య విగ్రహం దగ్గర మన రాజంపేట, కోడూరు ప్రాంత ప్రజలందరూ కూడా అన్నమయ్యకు ఒక మొర, మేము మా యొక్క మొరను అన్నమయ్యకు తెలియజేయడం జరుగుతుంది. అయ్యా, రాజంపేటకి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అన్యాయం జరిగింది. ఈరోజు రాజంపేట, కోడూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నిరసన కార్యక్రమాలని అన్ని రకాలుగా నిరాహార దీక్షలు కానీ, బంధులు కానీ, రాస్తా రోకోలు కానీ, అన్ని రకాలుగా ర్యాలీలు కానీ ఇవన్నీ చేస్తూ నిరసనను తెలియజేయడం జరిగింది. అన్నమయ్య నడయాడిన ఈ ప్రాంతాన్ని రాజంపేట కేంద్రంగా చేసేట్టుగా అన్నమయ్య జిల్లాకి మేమందరం కూడా నడుము కట్టి రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తన సొంతంగా తన ఇంటి కార్యక్రమంలాగా రోడ్ల మీదకి రావడము, వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ఇంటింటికి కూడా రావడము, వారి యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మంచి మనసు చేసుకొని
ఆ రాజంపేట ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా రాజంపేట పార్లమెంటు కేంద్రంగా ఉంది. అటువంటి రాజంపేట కేంద్రాన్ని తీసుకెళ్ళి ఒక జిల్లాగా మార్చి ఆ జిల్లాను ఎక్కడో అన్నమయ్య పేరు పెట్టి రాయచోటికి తరలించడం గత ప్రభుత్వం చేసిన పాలకులు చేసిన తప్పిదం. కనీసం మా కూటమి ప్రభుత్వం అయినా ఈ తప్పిదాన్ని సవరించి రాజంపేట కోడూరు వాస్తవులందరికీ కూడా మేలు జరిగేట్టుగా వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, హానెస్ట్ పర్సన్ మన పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మేము వినయించుకునేది అయ్యా మా యొక్క రాజంపేట కోడూరు వాస్తవుల యొక్క మొరను ఆలకించి మీరు మంచి మనసుతో దూరదృష్టితో మాకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయవలసిందిగా మిమ్మల్ని ప్రణామం చేసి అడుక్కుంటున్నాం. దయచేసి మా మొర ఆలకించి మాకు న్యాయం చేయండి, రాజంపేట జిల్లా కేంద్రం చేయండి. జై రాజంపేట, జై జై రాజంపేట. నాయుడు గారికి మా మహిళలందరి తరపున విన్నవించుకుంటాం సార్. దయచేసి మాకు ఏదైతే రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని మాట ఇచ్చారో అది నెరవేరుస్తారని 108 విగ్రహం అన్నమయ్య విగ్రహం దగ్గర నుంచి వేడుకుంటున్నాం సార్. దయచేసి మీరు మాట ఇచ్చింది మాకు నెరవేరుస్తారని మా మహిళలందరి తరపున కోరుకుంటున్నాం. జై జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఈరోజు సాక్షాత్తు అన్నమయ్య జన్మించిన ప్రదేశమైన శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు పురిటి గడ్డైన తాళపాకులో 108 అడుగుల ఎత్తున్న విగ్రహం దగ్గర మా వినతి పత్రాలన్నీ ఆయన కాళ్ల ముందు ఉంచడం జరిగింది. సో మా అందరి ఆవేదన ఒకటే, మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయమని. ఎందుకంటే అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టారు కాబట్టి మా ప్రాంతానికి సార్థకత చేకూర్చండి అని మేమందరము ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. మా వినతి పత్రాలని ఆయన కాళ్ల ముందుంచి మేము వేడుకుంటున్నాము. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఎన్నో వేల కీర్తనలు రచించి మైమరపించిన శ్రీ అన్నమయ్యకు న్యాయం చేకూర్చమని ఈరోజు మా మహిళలు, అలాగే విద్యార్థులు, రాజకీయ ప్రముఖులు అందరూ సైతం ముందుకొచ్చి మా రాజంపేట జిల్లా కేంద్రం చేయమని అడుగుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు న్యాయం చేకూర్చమని అడుగుతున్నాం.